రష్యాలోనూ ఇప్పుడు టైం ఎంత అయిందో అని అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం. ఫ్యూచర్లో చంద్రుడిపై టైం ఎంత అయిందో కనుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. చంద్రుడిపై యాత్రలకు దేశాలు, ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్న వేళ ఆ గ్రహంపై ప్రామాణిక సమయాన్ని తయారు చేసేందుకు అమెరికా రెడీ అయింది. ఇప్పటికే దీనిపై పనిచేయాలని శ్వేత సౌధం నుంచి నాసాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది చంద్రయాత్రలకు వెళ్లే వాహక నౌకలు, ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకమని, కాబట్టి జాబిలిపై సమయం తెలిసేలా ఓ ఏకీకృత ప్రామాణిక గడియారాన్ని నిర్ధారించాలని అమెరికా నుండి నాసాకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ చెప్తోంది. అంటే ఇంతవరకు ఏ దేశంలో టైం ఎంత అనుకున్న మనం ఇకపై చంద్రుడిపై టైం ఎంత ఉంటుందో అనుకున్న రోజులు వస్తాయన్నమాట. 2026 నాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం. శ్వేత సౌధంలోని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చీఫ్ ఆర్తి ప్రభాకర్ నుంచి వెళ్లిన ఆదేశాలను అనుసరించి నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి 2026 నాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం కోసం ఒక వ్యూహాన్ని రెడీ చేయాలి. గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్ధారణలో చోటు చేసుకునే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఇది చంద్రయాత్రలకు వెళ్లే వాహక నౌకలు, ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం. సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకి 58.7 మిల్లీ సెకండ్లను కోల్పోతుందని ఓఎస్టీపీ ఆదేశాల్లో ఉదహరించారు. దీనికి సంబంధించి నాసాకు చెందిన స్పేస్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ చీఫ్ కెవిన్ కగిన్స్ మాట్లాడుతూ, భూమిపై ఒక వేగంతో కదిలే గడియారం చంద్రుడి ఉపరితలంపైకి చేరగానే భిన్నంగా ప్రవర్తిస్తుంది. అమెరికా నావల్ అబ్జర్వేటరీలోని అణు గడియారాల గురించి ఆలోచించాలని సూచించారు. భూమిపై కమ్యూనికేషన్లో సమన్వయం కోసం అవసరం. నాసా ఆర్టెమిస్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా ఇచ్చిన ఆదేశాలున్నాయి. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు. డేటా ప్రసారంలో, భూమిపై కమ్యూనికేషన్స్లో సమన్వయం కోసం సిఎల్టీ అవసరం చాలా ఉంది. ప్రస్తుత అంతరిక్ష పరిశోధనల్లో ఓఎస్టీపీ మార్గదర్శకాలు కీలక పరిణామంగా చెప్పొచ్చు. సో ఫ్యూచర్లో నాసా చంద్రుడిపై ఓ గడియారాన్ని తయారు చేయబోతుందన్నమాట.